నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వచ్చే ఎన్నికల్లో మీ ఓటుతో జగన్ కి బుద్ధి చెప్పండి బాబు ష్యూరిటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పిలుపు మేడ్చల్లో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం స్వాధీనం యూపీకి చెందిన డీసీఎం సీజు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ ఏటూరి నాగారంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలు వివరించిన కలెక్టర్ ఈల త్రిపాఠి రాజధానిని అతలాకుతలం చేసిన ముఖ్యమంత్రి జగన్ కి వచ్చే ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పండని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 44వ రోజు పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డు కేశవనగర్, కుమ్మరకొట్టాలు, వెంకటేశ్వర్లుపేట, హరిజనవాడ వీధులలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింట ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. హలో ఎప్పుడు వచ్చారు మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది ఇప్పిస్తాం నేను ఇప్పిస్తాను. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం వాహనాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 50 లక్షల వరకు విలువ చేసిన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఏలూరు నుండి నాగపూరు తరలిస్తూ ఉండగా మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. యూపీకి చెందిన డీసీఎంను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చెప్పులతో ఏమైతుంది సార్ మీరు ఇంకోటి ఆ ఉంటే అదేనా కాదా చెక్ చేయాలి, వాళ్ళు టెస్ట్ చేయాలి చూసి. ఏం బ్రదర్ నరేష్ ఆ వీడియోలు ఇసుకో ఫస్ట్ ఆ ఫోన్లో ఫస్ట్ గోరపోట ఉన్నాడు ఒక వీడియో ఫోటో కొట్టుకున్నా ఆ వీడియోలు ఇసుకో వాడి వీడియోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు 385 కోట్లు ఇవ్వకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు. రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్లు మంజూరు చేసిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకొని స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. టీడీపీతో పొత్తు విషయంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు.
బిఆర్ అంబేద్కర్ ఇది పెట్టరా బిఆర్ ఎవరు ఉండకూడదని చెప్పి తెలియజేసుకున్నాం. అందరూ వచ్చారు, వాళ్ళందరూ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మేడం గారు ప్రెస్ మీట్ కూడా అనూహ్యమైనటువంటి స్వాగతాన్ని చేయొచ్చండి. దాని మీద కూడా స్టడీ చేస్తాం. అగ్రనాయకత్వం సార్ ఆ పని చేయండి సార్. కార్యకర్తలు మంచి వాళ్ళండి పాపం. ఏంటండి ఏమన్నారు? జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాల భూపేశ్ సుబ్బరామిరెడ్డి నిర్వహించారు. కన్నెలూరు మెట్లో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరము నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్ను పెంచి పేద మధ్యతరగతి వారికి ఇబ్బందులు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అహల్యాపురం, అనుపూరు గ్రామాలలో ఇంటింటికి తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుణపం జయరామిరెడ్డి, ఆలమూరు గ్రామ నాయకులు గోవిందరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాధవకృష్ణారెడ్డి, మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచడంలో 85% విఫలమయ్యారంటూ బుక్కును కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు కోనకల్ల నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సమయంలో నియోజకవర్గాలలో ఇచ్చిన హామీలు మొత్తం సుమారుగా 730 హామీలు ఉంటే దానిలో పట్టుమని 20 హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అదేవిధంగా పాక్షికంగా 88 హామీలు మాత్రమే నెరవేర్చి హామీలన్నీ నెరవేర్చానని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఈల త్రిపాఠి హాజరయ్యారు. ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులతో వచ్చిన ప్రజలతో కలెక్టర్ ముచ్చటించారు. 6 గ్యారెంటీల ఫామ్లోని పథకాలను వారికి వివరించి ఎలా నమోదు చేసుకోవాలో అవగాహన కల్పించారు. అవగాహన లేని వారికి అర్థమయ్యేలా చెప్పి వినతులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి ఏజెన్సీలో ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలు, యువ వికాసం, గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, చేయూతకై వినతులు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. మీరే నింపి వచ్చారా లేదా ఇంట్లో లేవకుంటున్నాడు? మా కొడుకు నాది ఇచ్చిపోయిన కానీ మా కొడుకు లేవకుంటున్నాడు. మా కొడుకు తెచ్చిన మా కోడలో వాళ్ళ అక్క చచ్చిపోతే పోయింది. ఇప్పుడే మీరు ఉంటారు కదా చాలా మంది అదే మీకు ప్రభుత్వం కూడా తెలుసు. ఓకే మంచిది. అక్కడ వాళ్ళు రాసుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద మొత్తం కవర్ అయ్యి ఉంది. 10 లక్షల వరకు ఉంది ఒక కుటుంబానికి. మీరు ఫస్ట్ మీ రేషన్ కార్డు లేదు మేడం, అందుకే చెప్తున్నాను. మీరు రేషన్ కార్డు కోసం ఒక దరఖాస్తు మీకు చదవడం రాయడం వస్తుందా? లేదా రాపించండి. కౌంటర్ నెంబర్ గిరాకులు తీసుకురావాలి. నేను రావాలంటే నేను అన్ని తీసి నెంబర్ మీరు గేట్ దాటి లోపలికి వెళ్ళిపోవాలి. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు తల్లి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో మీ ఓటుతో జగన్ కి బుద్ధి చెప్పండి. బాబు షూరిటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపు. మేడ్చల్లో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం స్వాధీనం. యూపీకి చెందిన డీసీఎం సీజు 3 అదుపులోకి తీసుకుని విచారణ. ఏటూరి నాగారంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం. ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలు వివరించిన కలెక్టర్ ఈల త్రిపాఠి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.